దేవునికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మేము ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. పిల్లరా, ఇర్మీయా గ్రంథం 46వ అధ్యాయం 27వ వచనం. ఎవని భయమును లేకుండా నిమ్మళించి నెమ్మది నొందును. ప్రియదేవుని బిడ్డలారా, గమనించండి. ప్రవక్త అయినటువంటి ఇర్మీయా భక్తుడైనటువంటి యాకోబుతో ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు వంశీకులు ఎంతో భయంకరమైనటువంటి ఇబ్బందులను, శోధనను ఎదుర్కొని ఉండగా దేవుని యొక్క కృపాక్షేమం వారికి తోడుగా ఉందని వారికి వివరిస్తూ ధైర్యపరుస్తూ మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. మరి దినాన్న మనల్ని కూడా దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉందని, మరి ముఖ్యంగా ఆయన మనకు తోడై ఉండబోతున్నారని, ఏ భయమైతే నేను వెంటాడుతుందో ఆ భయాల నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నారని, ఈ దినమంతా ఆయన కాపుదల నీకు తోడుగా ఉండబోతుందని, నువ్వు నెమ్మది కలిగి ఆశీర్వాదకరమైన జీవితాన్ని కొనసాగించాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉందనే సత్యాన్ని గుర్తెరిగి ఆధ్యాత్మికంగా బలపడుతూ ముందుకు సాగుదాం. దేవుడి మాటల ద్వారా మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.